If you like our videos, please like, comment, and subscribe to Andhra Movie News channel. Don't forget to click the bell icon for new videos. హైదరాబాద్లోని ప్రముఖ ఆర్టీసీ క్రాస్ రోడ్కు సినీ ప్రియులకు శుభవార్త. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు నెలవైన ఈ ప్రాంతానికి ఇప్పుడు ఓడియన్, మహేష్ బాబు ఏంబీ క్లాసిక్ వంటి మల్టీప్లెక్స్లు రాబోతున్నాయి. త్వరలోనే వీటి గ్రాండ్ లాంచ్లు జరగనున్నాయి. ఎంటర్టైన్మెంట్ కేరాఫ్గా మరోసారి ఆర్టీసీ క్రాస్ రోడ్ మారనుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్కి కేరాఫ్. అక్కడ ఎన్నో థియేటర్లు వెలిశాయి. 80, 90 సినిమా చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్కే వెళ్లాలని. సంధ్య, దేవి, సుదర్శన్ థియేటర్లకు దశాబ్దాల చరిత్ర ఉంది. అయితే ఇప్పటి వరకు అక్కడ మల్టీప్లెక్స్, పీవీఆర్ లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్కి కేరాఫ్గా ఉన్న ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి ఇప్పుడు మల్టీప్లెక్స్ రాబోతున్నాయి. అక్కడ త్వరలో పలు మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఓడియోన్ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్ త్వరలోనే అక్కడ ఘనంగా ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 24న ఈ మల్టీప్లెక్స్ను ప్రారంభించబోతున్నారు. అలాగే మహేష్ బాబు ఏంబీ మాల్ కూడా ఆర్టీసీకి రాబోతోంది. 7 పేరుతో అక్కడ మహేష్ బాబు మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతోంది. సంధ్య, సుదర్శన్, దేవి థియేటర్ల వంటి వివిధ థియేటర్లతో ఇప్పటి వరకు అక్కడ 18 థియేటర్లలో ఉన్నాయి. ఇప్పుడు ఏంబీ, ఓడియోన్తో అక్కడ థియేటర్ల సంఖ్య 20కి పెరగనుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ఓడియోన్, ఏఎంబీ క్లాసిక్తో అక్కడ మల్టీప్లెక్స్ రాబోతున్నాయి. అక్టోబర్ 24న విడుదల కాబోయే ఓడియోన్ మల్టీప్లెక్స్ అత్యాధిక టెక్నాలజీ, అన్ని హంగులతో ప్రారంభోత్సవం జరగబోతుంది. దాదాపు 8 స్క్రీన్లతో ఈ థియేటర్ను నిర్మించారట. ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోకి మల్టీప్లెక్స్ రాబోతుండటంతో మూవీ లవర్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఓడియోన్తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏంబీ మాల్ కూడా ఆర్టీసీకి రాబోతోంది. పేరుతో దాదాపు 7 స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారట. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ మల్టీప్లెక్స్ వచ్చే ఏడాది 2026 జనవరిలో గ్రాండ్గా ఓపెన్ చేయబోతున్నారు. ఇక నగరంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి ఇది రెండో థియేటర్ కావడం విశేషం. కొన్ని నెలల వ్యవధిలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ 2 మల్టీప్లెక్స్ వస్తుండటంతో సినీ అభిమానులంతా పండగ చేస్తున్నారు. అయితే కాంపిటీషన్కి అడ్డాగా ఉన్న ఆర్టీసీకి మల్టీప్లెక్స్ వస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మూవీ థియేటర్లకు కేరాఫ్ అడ్రసగా ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రస్తుతం కాంపిటీషన్ ఫీల్డ్కి అడ్డగా మారింది. అక్కడ ఎన్నో కాంపిటీషన్ ఇన్స్టిట్యూట్స్ వెలిశాయి. ఆర్సీ రెడ్డి వంటి ప్రముఖ సివిల్స్ కోచింగ్ సెంటర్ అక్కడే ఉంది. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టూడెంట్స్కి అడ్డాగా మారింది. అయితే ఇప్పుడే ఈ క్రాస్ రోడ్లోకి మల్టీప్లెక్స్ రావడంతో ఇది యూటర్న్ తీసుకుని ఎంటర్టైన్మెంట్గా అడ్డాగా మారుతుందా అని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం ఆందోళన చెందుతున్నాయి. మొత్తం మీద ఆర్టీసీ క్రాస్ రోడ్కు మల్టీప్లెక్స్ల రాక సినీ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఓడియన్, ఏఎంబీ క్లాసిక్ వంటి అత్యాధునిక మల్టీప్లెక్స్లతో సినీ అభిమానులకు మెరుగైన వీక్షణ అనుభవం లభించనుంది. ఈ పరిణామం సినీ పరిశ్రమకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.